మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి. రవి సంక్రమణం అంటే ఏంటి? రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు. అది కూడా సామాన్యంగా 13, 14 తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరో రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే. ఈ విధంగానే ఆయన 13, 14 తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే, సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి. ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం, వారందరూ సంతోషిస్తారు. ఓహో, మా వంశంలో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు. దానితో వారి యొక్క వంశం వృద్ధి చెందుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు, నీకు ఐశ్వర్యం కలగచ్చు, అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక, కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి. దీనికోసము ఇటు పితృదేవతల తరఫున. ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే, సంక్రమణం అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది. ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము, కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము. అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పగానే తెలుస్తున్నది. అనాది పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణం కాదు, ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు, ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి వెనకాల ఎవరు అక్కర్లా, నా కొడుకున్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మన భార్య ఉంది, నాకు వెనకాల 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇవేం అక్కర్లేదండి. అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది ఈ దైవశక్తి. అటువంటి దైవశక్తి మనకి సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు వదులుకోవటము, ఇటు మామూలు దేవుడికి సంబంధించి పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి. దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ. అటువంటి రోజున మీ ఇష్ట దైవం, ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని మీరు పూజించండి, తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే, ఇప్పటి వరకు 13వ తారీఖు వరకు, 13 ఏప్రిల్ 2025 వరకు మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడు మనకి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల, అంటే కరెక్ట్గా నెల 2025 వరకు మేష సంక్రమణం అంటారు. మేషంలో ప్రవేశిస్తున్నారు. ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వలన ఈ 12 రాశులు ఉన్నాయి కదండి మనకి, ఈ 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి? శుభ ఫలితాలు కలుగుతాయా, అశుభ ఫలితాలు కలుగుతాయా? ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ
ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి దీన్ని మనం జ్యోతిష శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది. భూతకాలం గురించి అక్కర్లేదు, అందరికీ తెలిసిపోయిందే. వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు, ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, రేపు వారం ఎలా ఉండబోతుంది, రేపు నెలలో ఎలా ఉండబోతుంది, రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు. కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి రవి మేష సంక్రమణం ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మేష సంక్రమణం అనేటటువంటిది ఏ తారీఖు నుంచి ఏ నెలలో ఏ తారీఖు నుండి ఎంతకాలం ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల 2025 సంవత్సరం వరకు, అంటే కరెక్ట్గా ఒక నెల రోజుల పాటు రవి సంచారం ఈ మేషరాశిలో జరుగుతోంది. వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అంటే 8వ స్థానంలో జరుగుతున్నది కాబట్టి ఇక్కడ మనకి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడనేది శాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తా శృతం చైవ అష్టమస్తో యథా రవి. అష్టమ స్థానంలో రవి కనుక ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు అనేది ఇప్పుడు మనకి చెప్పబడింది. ఇక్కడ గోచార రీత్యా రవి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు దుర్దోష వివిధ రూపాలైనటువంటి కష్టాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. శత్రు సంవాద శత్రువులు వృద్ధవుతూ ఉంటారు, వాళ్ళతో వాదోపవాదాలు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అశుభ వర్తమానాలు వినవలసి వస్తూ ఉంటుంది. దుఃఖ వార్తా శృతం అంటే అశుభమైనటువంటి వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి చెడు ఫలితాలన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో రవి సంచారం వల్ల, అంటే ఇక్కడ అష్టమ స్థానం ఎవరికైంది? కన్యా రాశి వారికి అయింది. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఈ విధమైనటువంటి దుష్ట ప్రభావం వాళ్ళ మీద పడుతున్నది. కాబట్టి వీరు కూడా రోజు 2 నిమిషాలు కేటాయించి నవగ్రహ మంత్రాలు, ఇంకా వీలైతే సూర్య భగవానుడు కొంచెం కఠినంగానే ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్న కారణంగా మీరు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్య హృదయం కానీ ఇట్లాంటివి ఏమైనా కూడా మీరు చేసే 2 నిమిషాలు ప్రార్థనతో పాటు ఇది కూడా చేసుకున్నట్టయితే మీకు మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మరీ దుష్ట స్థానాలు చాలా ఉన్నప్పటికీ అష్టమ స్థానం మరీ దుష్ట స్థానాల్లో దుష్ట స్థానం కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి ఈ రాశి వారనే కాదండి, ఏ రాశి వారైనా సరే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం తీవ్రమైన ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు తప్పకుండా ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఈ నవధాన్యాలు ఉన్నాయి కదండి, ఆ నవధాన్యాల్లో ఏదో ఒక ధాన్యం ఆ అష్టమ స్థానానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఆ దానం 1.5 kg, నువ్వులు లాంటివి అయితే 100 గ్రాములు ఇట్లాంటివి ఇచ్చినట్టయితే ఆ యొక్క దుష్ప్రభావం నుంచి మనం, అంటే జపం ద్వారా వచ్చేది కొంత ఏదైతే దానికన్నా ఆ దానం ఇవ్వటం ద్వారా మరి 100 రెట్లు ఫలితాన్ని మనం ఎక్కువ పొందేటట్టు అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ దోషాన్ని సమూలంగా, అంటే సమూలంగా లేదు, మాట వరుసగా అంటూ ఉంటాం, ఇదో పదం అలవాటైపోయింది కాబట్టి సమూలంగా కాకపోయినా చాలా వరకు మనం ఆ యొక్క దోషాన్ని తీసివేయగలము. అందుచేత అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఆఖరికి శుక్రుడే ఉండుగాక, అంటే గోచార రీత్యా శుక్రుడు అయితే మళ్ళీ ఉపయోగపడతాడు, అలాగే బుధుడు ఉపయోగపడతాడు. ఆ 2 గ్రహాలని వదిలేసి గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి బుధుడిని శుక్రుడిని వదిలిపెట్టేసి మిగతా ఏ గ్రహాలు ఉంటే వాటన్నిటికీ దానాలు చేసుకోవటం అనేది ఒక సూచన. కాబట్టి మీరు తప్పకుండా ఈ నెలలో ఈ రవికి సంబంధించి గోధుమలు లేదా గోధుమ పిండి దాంతో 4 గింజలు వేయండి. పిండి అని చెప్పబడలేదు,
కానీ గోధుమలుగా ఇస్తే తినలేడు కదండి. ఆయన మళ్ళీ దాన్ని ఆడించడం, ఒక కేజీ కోసం ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఆయన తీసుకెళ్ళి ఆవుకో పెట్టేస్తాడు, ఏదో చేస్తాడు. అవన్నీ కాకుండా ఆయన తినాలి అన్నట్టయితే ఒక ఇన్ని గోధుమలు తీసుకుని చిన్న పేపర్లో పొట్లం కట్టి ఆ గోధుమ పిండిలో వేసి ఆ సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేసేయండి. అన్ని శుభాలు మీకు జరుగుతాయి. అవి ఏమైనా ఉంటే బ్రాహ్మడికి పోతాయి. ఆయన ఎలా వదిలించుకోవాలో ఆయన బ్రాహ్మడు అంటే సామాన్యుడు కాదు, ఎవరో అనుకుంటున్నట్టుగా వేపనోడు ఇవన్నీ కాదండి. ఆయన ఒక మహానుభావుడు. ఎన్నో కోటి జన్మల్లో కోటి పుణ్యాలు చేస్తే వచ్చినటువంటి జన్మ ఇది. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన కోసం రాలేదు, ఒక రకంగా భగవంతుల్లా వచ్చాడు. మీ దోషాలు తీయడానికి వచ్చాడు. అంటే ఈ వృత్తిలో ఉన్నవాళ్ళు, మొత్తం కర్మించి బ్రాహ్మణులందరూ కాదండి. ఈ వృత్తిలో ఉండి మీ దోషాలు పోగొడుతున్నారు, మీ వివాహం చేస్తున్నారు, నామకరణం చేస్తున్నారు, అన్నప్రాసం చేస్తున్నారు, పుట్టినప్పుడు బారసాలు చేశారు, ఆఖరి చచ్చినప్పుడు అంత్యక్రియలు కూడా చేస్తున్నారు. అంచేత బ్రాహ్మడు అనేటటువంటి వాడు మీరు చెప్పినటువంటి వేపనోడు గేపనోడు కాదండి. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీ జీవితంలో చాలా కష్టాలు అనిపిస్తుంది. అయ్యగారు లేకపోతే స్వామివారు అని పిలవండి. అర్థమైందండి? అంతేగాని ఎవరినో హేళన చేసి, అంటే ఆయన కొంచెం సాధు స్వభావం కాబట్టి వేరే వాడిని ఏదో పెట్టి పిలవండి. ఫలితం ఏ విధంగా ఉంటుంది మీ అనుభవంలోకి వస్తాయి. బ్రాహ్మణు అనేవాడిని ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా గౌరవించడం నేర్చుకోండి. ఆ స్వామివారికి ఆ దానం ఇచ్చేసేయండి, మీ కష్టాలు ఆయన తీసుకుంటాడు. దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలుసున్నటువంటి మహానుభావుడు అంటే బ్రాహ్మణుడు అంటే. అంచేత అలా దానం ఇచ్చుకుని ఈ కష్టాల నుంచి బయటపడండి. శుభం భూయాత్.